హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ డెజర్ట్ రెసిపీ అండి. అదే రోజ్ అండ్ మిల్క్ లేయర్డ్ పుడ్డింగ్. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ ఇంటికి అన్ప్లాన్గా ఎవరైనా గెస్ట్ వస్తున్నారా? సో అలాంటప్పుడు కొద్దిగా టైమే ఉంటే ఈ రెసిపీ చేసి పెట్టండి. చిల్గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలకి జెల్లీస్ అంటే చాలా ఇష్టపడతారు కదా, సో అందుకని నేను ఇక్కడ రోజ్ జెల్లీస్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన రెసిపీ. పైన కింద జెల్లీస్తో లేయర్స్, మధ్యలో మిల్క్ పుడ్డింగ్. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను అగార్ అగర్ పౌడర్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు అగార్ అగర్ పౌడర్ దొరకకపోతే అగార్ అగర్ స్ట్రిప్స్ దొరుకుతాయి కదా ఈజీగా, మనకు అవైనా కూడా పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది ఏ డిపార్ట్మెంటల్ స్టోర్లో అయినా దొరుకుతుంది. సో 1 టేబుల్ స్పూన్ అగార్ అగర్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. అలాగే ఒక 1/4 కప్ వాటర్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను ఒక పాన్ పెట్టేసుకొని 2.5 కప్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ షుగర్ అండ్ ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందామండి. పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి పొంగొచ్చే వరకు. షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి ఇదంతా పొంగొచ్చేసింది కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అగర్ అగర్ మిక్స్చర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి, పొంగుతుంటుంది కదా, పాలు కింద పడిపోతాయి. సో అగర్ అగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక హీట్ ప్రూఫ్ గ్లాస్ మౌల్డ్ తీసుకున్నాను. దాంట్లోకి మనం మిల్క్ పుడ్డింగ్ని వేసేసుకుందాము. ఈ మిల్క్ పుడ్డింగ్ టెక్స్చర్ అంతా కూడా వేసేసుకున్నాం కదా బౌల్లోకి. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఉంటాయండి, అది ఒక స్పూన్ హెల్ప్తో తీసేసుకోవాలి. ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం, ఒక 20 మినిట్స్ వరకు. 20 మినిట్స్లో పూర్తిగా సెట్ అయిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మిల్క్ పుడ్డింగ్ సెట్ అయ్యేలోపు మనం రోజ్ జెల్లీ ప్రిపరేషన్ చేసుకుందామండి. దానికి సేమ్ ఇంతకుముందు చేసినట్టే 1/2 టేబుల్ స్పూన్ అగర్ అగర్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్ వాటర్ వేసుకోవాలి. ఇదంతా కలిపేసుకోవాలి. ఇది కూడా కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ షుగర్. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్. చూడండి వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది కదా. ఇక్కడ మనము రూఅబ్జా వేసుకుంటున్నామండి. రూఅబ్జా ఇస్ అ రోజ్ సిరప్ అంటాం కదా, సో అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏ కలర్స్ వేయకుండా దీని నుంచే కలర్ వస్తుందండి మన ఈ రెసిపీకి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రోజ్ జెల్లీ. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి అంతా మిక్స్ అయిపోయింది కదా. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మన అగర్ అగర్ మిక్స్చర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం అగర్ అగర్ మిక్స్చర్ అంతా కూడా డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ అగర్ అగర్ మిక్స్చర్ ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోతుంది, సో ఎక్కువ టైం పట్టదు. చూడండి ఇది మొత్తం అయిపోయింది కదా. ఇది స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ఈ రూఅబ్జా మిక్చర్ ప్రిపరేషన్ చేసుకునే లోపు ఇక్కడ నాకు ఈ ప్రిపరేషన్ అయ్యేలోపు ఇది కంప్లీట్గా సెట్ అయిపోయింది. సో ఒక్కసారి ఈ సైడ్స్ అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ ఇలా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. వైట్ లేయర్ ఇలా లిఫ్ట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రూఅబ్జా మిక్చర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. కింద మనం లేయర్స్ అన్నాం కదా, సో కింద ఒక లేయర్ ఉండాలి, మధ్యలో మిల్క్ లేయర్, దెన్ పైన మళ్ళీ రోజ్ మిక్చర్ అండి. సో అన్ని పక్కల కవర్ అయ్యేటట్టు 2 పక్కల లిఫ్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మన ఈ రోజ్ మిక్చర్ అంతా కూడా కింద కంప్లీట్గా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా కిందంతా కూడా మనం లేయర్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా జెంటిల్గా ప్రెస్ చేసుకుంటూ మిల్క్ లేయర్ని పైన కూడా కవర్ చేసుకోవాలి ఈ రోజ్ మిక్చర్తో. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. చూడండి మొత్తం కంప్లీట్గా సెట్ చేసేసుకున్నాం కదా. ఒక 20 మినిట్స్ వరకు ఇది కూడా రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే సెట్ అయిపోతుంది కంప్లీట్గా.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా దగ్గర ఇంకాస్త రోజ్ జెల్లీ సిరప్ మిగిలి ఉందండి. సో నేను ఇప్పుడు పిల్లలకి ఇష్టపడే జెల్లీస్ చేస్తున్నాను వీటితోనే. ఇక్కడ నేను చిన్న చిన్న కప్స్ తీసుకున్నాను. సో మిగిలిన రోజ్ సిరప్ అంతా కూడా ఈ కప్స్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని దీనిపైన కూడా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయండి. సో అవి తీసేసుకోవాలి ఒక స్పూన్తో. ఇవి కూడా ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటే మన జెల్లీస్ సెట్ అయిపోతాయి. వావ్, చూడండి ఎంత బాగుందో కదా. ఒక 20 మినిట్స్ అయింది. ఇలా మనం టచ్ చేసి చూస్తే తెలుస్తుంది అది కంప్లీట్గా సెట్ అయిందో లేదో. నాకు ఇక్కడైతే కంప్లీట్గా ఫుల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డిజైర్డ్ షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్స్లో కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర కుకీ కట్టర్స్ ఉంటే కుకీ కట్టర్స్తో కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పిల్లలు కట్టర్స్తో కట్ చేసుకొని వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు నార్మల్ వాటికన్నా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. మన కింద పైన రోజ్ జెల్లీ లేయర్స్ అండ్ మధ్యలో మిల్క్ పుడింగ్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. అలాగే మనం జెల్లీస్ చేసుకున్నాం కదా, అవి ఎలా వచ్చాయో చూద్దాం. వావ్, చూడండి ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో సైడ్స్ ఒక్కసారి అట్లా రిలీజ్ చేసుకుంటూ తీసుకుందాం. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన లేయర్డ్ పుడింగ్ అండ్ జెల్లీస్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా చేసి పెట్టే మన డెజర్ట్ రెసిపీ ఇది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. Thanks for watching my video. See you all soon with a new recipe. Bye.